అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికాసింహవ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి బ్రెడ్ బజ్జీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా త్వరగా చేసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను చూపించే బ్రెడ్ బజ్జీ వచ్చేసేసి ఈజీ అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ బ్రెడ్ బజ్జీ కానీ బ్రెడ్ పకోడా కానీ ఇవి చాలా టైప్స్గా చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను చూపించేది ఈజీ వే అనమాట. దీన్ని 3-4 టైప్స్లలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ బ్రెడ్ బజ్జీ వచ్చేసేసి కెచప్తో సర్వ్ చేసుకున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అనే కాకుండా పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు. ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ వచ్చేసేసి ఈ బ్రెడ్ బజ్జీ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేసుకున్నాను. అలాగే నేను ఇక్కడ శనగపిండి తీసుకున్నానండి. శనగపిండి వచ్చేసేసి ముందుగా జల్లించి తీసుకున్నాను. నేను ఇక్కడ శనగపిండి వచ్చేసేసి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇక్కడ 2 కప్పుల శనగపిండి నేను తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఈ శనగపిండిలోకి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా బేకింగ్ పౌడర్, అలాగే కొద్దిగా వామ కూడా యాడ్ చేసుకుంటున్నాను. బేకింగ్ సోడా వచ్చేసేసి మన ఆప్షనల్ అండి, కొంచెం వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయని చెప్పేసి కొద్దిగా యాడ్ చేశాను అంతే. ఇక్కడ నేను వామ యాడ్ చేసి ఉప్పు అలాగే వామ ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను పిండిని. మనకి ఇక్కడ స్పైసీగా కావాలనుకుంటే కొద్దిగా కారం కానీ లేదా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను అవేమీ యాడ్ చేయట్లేదండి, చాలా ఈజీగా సింపుల్గా చేస్తున్నాను. మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. కొద్దిగా అంటే మరీ ఎక్కువగా యాడ్ చేసి ఏంటంటే శనగపిండి కాబట్టి ఉండలు కడుతుందండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా స్పోర్క్తో కానీ లేదా విస్కర్తో కానీ లేదా చేతితో కానీ దీంతోనైనా సరే ఉండలు లేకుండా కలిపి తీసుకోవాలండి. నేను ఇక్కడ మొత్తం పిండి మొత్తం కలిపేసి తీసుకున్నాను. ఇక్కడ నేను స్పోర్క్తో కాలేదని విస్కర్తో కలిపేసుకున్నాను. ఇలా మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా కొంచెం మీడియంగా ఉండేలా చూసుకోవాలి పిండిని. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నానండి. సైడ్ ఏమటి స్లైసెస్ తీసేసేసి సెంటర్గా కట్ చేసి తీసుకున్నాను. ఇక్కడ నేను బ్రెడ్ వచ్చేసేసి ఇలానే అని కాకుండా పొడుగ్గా కూడా కట్ చేసి తీసుకోవచ్చు, చిన్న చిన్న పీసులుగా. కాకపోతే ఇక్కడ నేను మాత్రము బ్రెడ్ని ఇలా సెంటర్కి 2 పీసులుగా కట్ చేసి తీసుకున్నాను. కొంతమంది ఏం చేస్తుందంటే ఈ మధ్యలో వచ్చేసేసి పేస్ట్ పెట్టేసేసి పుదీనా పేస్ట్ పెట్టేసేసి చేస్తుంటారు, అది కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసేసి మనం సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలా డైరెక్ట్గా చేసేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసేసి డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక్కొక్క బ్రెడ్ పిండిలో వేసేసి ఒకసారి డిప్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్, చాలా త్వరగా అయిపోతుందండి చేసుకోవడం కూడా. ఎక్కువ టైం అయితే పట్టదు, మనం పిండి కలపడానికి టైం పడుతుంది. డీప్ ఫ్రై కూడా చాలా త్వరగా డీప్ ఫ్రై అయిపోతాయి. ఇక్కడ నేను ఒకసారి డిప్ చేసేసి ఆయిల్లో వేసేసుకున్నాను. ఆయిల్ వచ్చేసేసి మరీ ఎక్కువ హీట్ ఉండకూడదండి, మాడిపోతాయి. మీడియం హీట్లో ఉండాలి. అలాగే స్టవ్ వచ్చేసేసి మనం స్లిమ్లో అస్సలు పెట్టకూడదు. స్లిమ్లో పెడితే ఏంటంటే ఆయిల్ అంతా పీల్చేస్తాయి బజ్జీలు వచ్చేసేసి. అందుకని స్లిమ్లో పెట్టకుండా మీడియంలో కానీ హైలో కానీ ఫ్లేమ్ ఉండేటట్టు చూసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నాకు ఒక వైపు డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక వైపు కూడా తిరగేసుకొని డీప్ ఫ్రై చేసేసి తీసుకున్నాను. ఇక్కడ నాకు డీప్ ఫ్రై అయిపోయాయండి. మరి ఎక్కువసేపు డీప్ ఫ్రై చేస్తే ఏంటంటే కొంచెం తినేటప్పుడు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. లైట్గా డీప్ ఫ్రై అయితే సరిపోతుంది, మరి ఎక్కువగా రెడ్డిష్గా కానవసరం లేదు. ఇక్కడ నేను సెకండ్ టైం కూడా వేసేసుకుంటున్నాను ఆయిల్లో బ్రెడ్ పీసెస్ వచ్చేసేసి. ఇంకా సెంటర్లో పుదీనా, కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి, అల్లం ఈ పేస్ట్ పెడితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కూడా బాగుంటుంది, అలా ఇంకా కొంచెం కారకారంగా ఇంకా బాగుంటుంది టేస్ట్. అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకొకసారి వీడియోలో చూపిస్తాను. ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి పిల్లలు వచ్చాక కూడా చాలా త్వరగా ఈజీగా ఈ స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేసి పెట్టేయచ్చండి. ఎక్కువ టైం పట్టదు, ఒక 5 to 10 మినిట్స్లో మనకి ఈ స్నాక్స్ రెడీ అయిపోతాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటుంటారు. ఇక్కడ నాకు డీప్ ఫ్రై అయిపోయాయి. నేను ఇక్కడ సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకున్నాను. నేను ఇక్కడ కెచప్తో పాటు సర్వ్ చేసుకున్నానండి. కెచప్ కావాలంటే కెచప్ తీసుకోవచ్చు, అలాగే పుదీనా చట్నీ కానీ లేదా అల్లం చట్నీతో కూడా చాలా బాగుంటాయి. ప్లెయిన్గా తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇన్స్టెంట్ స్నాక్స్ కానీ టిఫిన్స్ కానీ చాలా వీడియోస్ ఉన్నాయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చెక్ చేయండి. అలాగే ఈ రెసిపీ ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి.